ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలు ఈరోజు రాజకీయంగా ఎదగాలనే కాన్సెప్ట్తో ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ సమాజ్ నేడు బీసీలను అందరినీ, కుల సంఘాలను అందరినీ ఏకదాటిపై తెచ్చి ఒక స్థాయిని, అంటే ఒక స్టేజ్ పైకి తీసుకురావడమే కాకుండా బీసీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తుందని చెప్పవచ్చు. నేడు బీసీ సమాజ్ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జాంగ్ర సంఘం అన్న మహేందర్ అన్న మన ముందర ఉన్నారు. వారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి నెల రోజుల్లో. మళ్ళీ ఇప్పుడు బీసీ వాదాన్ని బలంగా తీసుకెళ్తుంది బీసీ సమాజం. ఇందులో భాగంగా మీరు ఒక జాంగ్ర సంఘం అధ్యక్షునిగా మీ బీసీ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మనం బీసీ వాదాన్ని వినిపించాలంటే ప్రధానంగా అన్ని ప్రధాన పార్టీలు గమనించాల్సింది విషయం ఏంటంటే గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల కన్నా ఈ సంవత్సరం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో యువతరం 24% ఓటు బ్యాంక్ పెరిగింది. ఈ 24% పెరిగిన ఓటు బ్యాంక్ అంతా బీసీలదే. కాబట్టి ఓటు పూర్తి 100%గా వినియోగించుకునే యువతరాన్ని, నిరుద్యోగులను గుర్తించి ఖచ్చితంగా బీసీలకే తమ పార్టీ నుండి సీట్ కేటాయిస్తే కానీ ఆ యువతరం ఓట్లు, బీసీల ఓట్లు సాధించి ఏదైనా బీసీలను గెలిపించగలుగుతామన్న ఆలోచన చేస్తూ అందరూ బీసీలకే సీట్లు కేటాయించాలి, మా బీసీ ఓటు బ్యాంకును గుర్తించాలి, బీసీలకే వాళ్ళ పార్టీ సీట్ కేటాయించాలి, అప్పుడైతే కానీ వాళ్ళ అభ్యర్థులను గెలిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని గమనించి మాకే బీసీలకే సీట్లు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలు ఏ పార్టీలో మీరు గుర్తించినారు, ఎవరికి మీరు గెలిపించాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక అగ్రవర్ణాల వాళ్ళకే ప్రత్యేకత చూపించింది. దానికి తోడు మిగతా ఉన్న ఇంకా టికెట్లు కేటాయించిన బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ మా బీసీ ఓట్ బ్యాంకును దృష్టిలో పెట్టుకొని, బీసీ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని, ఈడబ్ల్యూఎస్ని గుర్తులు పెట్టుకొని మా బీసీలకే కేటాయిస్తే ఖచ్చితంగా ఆ బీసీలను గెలిపించి ఆ పార్టీకి ఒక నాయకుడిని అందజేస్తామని చెప్పి మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము చెల్లా వంశీధర్ రెడ్డికి డిక్లేర్ చేశారు. కాంగ్రెస్ డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ త్వరలో ఒక వారం 10 రోజుల్లో డిక్లేర్ అయ్యేటట్టుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా డిక్లేర్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఆల్రెడీ బీసీ నాయకుడు లైవ్లో ఉన్నారు, ప్రజెంట్ బండారు శాంతి కుమార్. ఇప్పుడు ఆయనను గెలిపించడానికి దాదాపు కూడా కొన్ని కుల సంఘాలు, బీసీ సమాజ్ కూడా కృషి చేస్తుంది. దాన్ని మీరే విధంగా దాన్ని చెప్పగలుగుతారు? ముఖ్యంగా శాంతకుమార్ గారిని సమర్థించడం ఏంటంటే అతను ఒక రాష్ట్ర పార్టీనే అతను కోశాధికారిగా ఉండి బీజేపీ పార్టీ పైన, మన బీసీల పైన, అన్ని రకాలుగా పార్టీ పైన కూడా మంచి పట్టున్న వ్యక్తి. దీనికి తోడు ఆయనకు పోటీకి వస్తున్న అగ్రవర్ణాల లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ పదవుల కోసం పార్టీలు మారుతూ వాళ్ళ కాన్సెన్సీ వేరున్నా సరే పార్టీని, అగ్రవర్ణాన్ని, వాళ్ళ డబ్బులను చూపించి ఈ లోక్సభ స్థానాన్ని, మామ్నార్ స్థానాన్ని కైవసం చేసుకొని ఓన్లీ పదవి కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే నేను చేసేది ఏముంది, నా నియోజకవర్గం ఏంది, ఈ నియోజకవర్గానికి నేను ఎందుకు నిలబడాలి, నేనేం చేయగలుగుతాన్న కాన్సెప్ట్తో ఎవరు మాట్లాడడం లేదు. కాబట్టి మా బీసీ నాయకునికే అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తామని మేము చెప్తా ఉన్నాం. ఇది ఇప్పుడు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలను ఏకతాటిపై తెచ్చి బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సందర్భంగా బీసీ సమాజ్ ఏదైతే కోరుకుంటుందో అది సక్సెస్ కావాలని మేము కోరుతున్నాం. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్, మహబూబ్ నగర్.